హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకోవాలి. సనాతన ధర్మం వచ్చేది మన భారతదేశంలో చాలా అంటే చాలా విశిష్టత కలిగిన ఒక ధర్మం అనమాట. అందులోనూ ఒక ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలన్నా లేదంటే ఒక మన దేశంలో ఉన్న సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పుకోవాలన్నా కానీ చాలా అంటే చాలా అరుదుగా కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడే విధంలో కూడా చాలా అంటే చాలా తక్కువ మనుషులు ఉన్నారు. చాలా తక్కువ వ్యక్తులు ఉన్నారని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది మన దౌర్భాగ్యం అని చెప్పని కూడా భావించవచ్చు. కానీ ఇటువంటి సమయంలో కూడా ఒక సనాతన ధర్మాన్నే గానీ లేదా ఒక ఆధ్యాత్మికంగా అయినా ఒక ముందడుగు వేసి దాన్ని నడిపించే భాగంలో చాలా తక్కువ మందిలో ఒక వ్యక్తి అయితే మనతో ఉన్నారు. ఆవిడెవరో కాదండి, త్రిజద్గురు పీఠానికి సంబంధించి నాగమణమ్మ గారు అయితే మనతో ఉన్నారు. అది కూడా అక్కడ ప్రత్యేకంగా నాగప్రతిష్ఠలు అనేవి విశిష్టంగా జరగడం జరుగుతుంది. మన భారతదేశంలోనే చాలా తక్కువ ప్లేసుల్లో అనేది ఈ నాగప్రతిష్ఠ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నాగమణమ్మ గారు వచ్చారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. మీతో ఇలా మాట్లాడటం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. తప్పకుండా అమ్మ. నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి తప్పకుండా ముందుగా మన మీడియా సభ్యులకు కానీ అందరికీ మనం ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుందాం. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అమ్మ. మీకు కూడా మీ అందరికీ కూడా మన రాబోయే ఉగాది క్రోధి నామ సంవత్సరం. సంవత్సరాల్లో 38వ 38వ సంవత్సరం రాబోతోంది. ఈ సంవత్సరాన్ని కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబ సభ్యులు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేసి అభ్యంగన స్నానాలు అవి చేసి ఉగాది పచ్చడిని సద్రుజులతో దాన్ని తయారు చేసుకుని స్వామివారికి దాన్ని నైవేద్యంగా పెట్టి తర్వాత మన గుమ్మాలకు కానీ దేనికైనా పసుపు కుంకాలతో అలంకరించుకుని మామిడి తోరణాలు కట్టుకుని విశేషంగా తినే పదార్థాలన్నీ చేసుకుని కొత్త బట్టలు కట్టుకుని ఈ పండగని మనం ఎంతో ఇదిగా చేసుకుంటాము. నూతనంగా మొదలు పెడతాము. తెలుగు నెలల్లో మొదటిది చైత్ర మాసం మొదలవటం అనేది కూడా ఈ ఉగాదితోనే మనకి మొదలవుతుంది. ఈ ఉగాది రోజున ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ ఎవరైతే పెద్ద ఉన్నారో వారందరికీ బట్టలు ఇవ్వటం, నూతన వస్త్రాలు ఇవ్వటం, తర్వాత వారి దగ్గర ఎవరైనా సేవకులు పనిచేసేవారుంటే వాళ్ళకు కూడా నూతన వస్త్రాలు సమర్పించటం, ఇంట్లో కనుక గోవులు ఉంటే గోవులకు పసుపు కుంకం రాసి బొట్టు పెట్టి గోసేవ చేసుకోవటం, వాటికి బెల్లము నల్ల నువ్వులు కలిపిన తవుడుతో కూడిన ఆహారాన్ని పెట్టటం తర్వాత చాలా విశేషంగా ఉంటుందన్నమాట. చెయ్యాలి. ఈ ఉగాది నుంచే మనకి చెట్లన్నీ ఆకులు రాలి నూతన పుష్పాలు రాలి అది కొత్త సంవత్సరానికి అట్లా ఈ ఋతువు కూడా అంత ప్రాధాన్యత ఉంది. నాంది పలుకుతూ ఉంటుంది ప్రకృతి కూడా. అవునమ్మా. కాబట్టి ఈ సంవత్సరాది చేసుకోవటం అనేది చాలా విశేషము. అది చెప్పినట్టుగానే అందరూ ఇలా ఆచరించుకోవాలి. ఇది సనాతన ధర్మంలో ఈ పండగలు అనేవి కూడా మన ధర్మంలో ఆధ్యాత్మికతో కూడినవండి. ఎందుకంటే ఇలా పండగలు అనేవి రావటం వల్లే మనం ఇప్పుడు ఉగాది పచ్చడి తీసుకుంటాము. షడ్రుచులతో ఉంటుంది. ఒక కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళందరూ ఒకే మనస్తత్వంతో ఒకే భావనతో ఉండరు. రకరకాలుగా ఉంటారు ఉన్న నలుగురైనా కూడా. కాబట్టి ఇంటి యొక్క ఆ ఇల్లాలు ప్రధానమైన ఆ అమ్మ ఈ షడ్రుచులతో కూడిన ఈ యొక్క ఉగాది ప్రసాదాన్ని పెట్టడం కూడా మనం విభిన్న మనస్తత్వాలతో విభిన్నంగా ఉన్న ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ పండగకి మనం అందరం కలుసుకుని ఈ ఉగాది పచ్చడిలాగా మనం అందరం కలిసి వేరు వేరు మనస్తత్వాలతో ఉన్నా కూడా ఒక మనస్తత్వంగా కలిసి ఈ పచ్చడిలాగా మనం అందరం చక్కగా ఉండాలని ఆ తల్లి ప్రబోధించి పెట్టేది. ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల కూడా ఆరోగ్యరీత్యా మనకున్న కడుపులో సంబంధించిన నులి పురుగులు కానీ అవన్నీ కూడా నశించి ఆరోగ్యం చేకూరుతుంది. ఇది చాలామంది చేదు అనేది తినరే, కానీ తినటం వల్ల ఆరోగ్యం అనేది చేకూర్చుతుందండి. ఇది సనాతనంగా మనకు అందరూ మొదటి నుంచి పెట్టింది. ఈ ఉగాదిని రామాయణంలో కానీ మనం మహాభారతంలో కానీ వారు కూడా ఈ సంవత్సరాదిని చేసుకున్నట్టు మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అందరికీ మరోసారి నూతన సంవత్సర క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. తప్పకుండా అమ్మ. మీకు కూడా అమ్మ. అయితే అమ్మ, ఇప్పుడు మీరు ఉగాది పచ్చడి గురించి చెప్పారు. అది చాలా అంటే చాలా మందికి ఎలా అంటే
చిన్నతనంలో ఇంట్లో అమ్మ చేసినప్పుడు కానీ ఇట్లా ఎప్పుడు అయిపోద్దా పూజ ఎప్పుడు తిందామని చెప్పని అందులో పుల్లగా మామిడికాయలు ఇట్లా ఉండడం వల్ల రకరకాలు ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే చాలామందికి తెలియదు అవును. అసలు ఉగాది పచ్చడి. పెద్దవాళ్ళకి కూడా చాలామందికి తెలియదు అవును. అసలు ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారు, అసలు అందులో ఏమేమి రకాలు షడ్రుచుల్లో ఏమేమి రుచులు అందులో యాడ్ చేసి తయారు చేస్తారని చాలామందికి తెలియదు. అటువంటి వారి కోసం మీరు ఎలా చెప్తారు? ప్రధానంగా చింతపండు, ఉమ్, అది గుజ్జు పిసికి గుజ్జుని, ఉమ్, మామిడి ముక్కలు, తర్వాత మనకి బనానా అరటిపండు ముక్కలు, ఉమ్, తర్వాత వేప పువ్వు సేకరించి అది కొస్తే ఇట్లా నలిపితే రేకులు వస్తాయి. ఆ, చేటతో చెరిగితే రేకులు వస్తాయి. అవునమ్మా. పువ్వుగా అలా వేయకుండా ఆ రేకుల్ని వేయటం వల్ల దానితో ఒక సున్నితత్వం వస్తుంది అన్నమాట. ఇటు కొద్దిగా ఉప్పు, ఉమ్, బెల్లము, కొత్త బెల్లము, ఉమ్, చెరుకు ముక్కలు, ఉమ్, ఇవన్నీ దాంట్లో కలిపి ప్రసాదంగా చేసి ఉమ్, ముందు స్వామికి యథావిధిగా అర్చనాది కార్యక్రమాలు చేసుకుని, ఉమ్, నూతన వస్త్రాలు ధరించి అర్చనాది కార్యక్రమాలు చేసుకుని ఈ ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టాలి. ముందు ఓకే. స్వామికి పెట్టాలి, కలిపి మనం స్వీకరించకూడదు. స్వామికి నైవేద్యం పెడితేనే అది ఉగాది పచ్చడి, ఉగాది ప్రసాదంగా విశిష్టత కలుగుతుంది. దానికి ఒక పవిత్ర చేకూరుతుంది. కాబట్టి మనం అలాగే స్వీకరించాలి దాన్ని. తప్పకుండా అమ్మా.